గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే, బీసీలకి దళితులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక మత్స్యకారుని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక శక్తిబలిజ నాయకుడిని పార్లమెంటు మెట్లెక్కించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక దళిత నాయకుడిని, దళిత శాసనసభ్యుడిని, పార్టీకి ఫస్ట్ నుంచి అండగా నిలబడిన ఒక దళిత నాయకుడిని గొల్ల బాబురావు గారిని పార్లమెంటు మెట్లు ఎక్కించబోతున్న ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఏ విధంగా అయితే బీసీలకి, దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్నాం ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆ విధంగా మేము కూడా మా పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి విజయానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రేపు జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికల నామినేషన్స్ పెద్దలు గౌరవనీయులు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు, పెద్దలు మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను ముగ్గురం కూడా ఈరోజు నామినేషన్స్ వేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా, ఒక చరిత్ర సృష్టించాలన్నా ఈ రాష్ట్రంలో ఎవరి తరం కాదు, కానేరదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప ఒక సంస్కర్త, ఈ పేద వర్గాల కోసం పుట్టినటువంటి ఒక కారణ జన్ముడుగా, ఒక సంస్కర్తగా చేస్తున్నటువంటి అనేక ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగానే నాలాంటి ఒక సామాన్యమైన వ్యక్తిని, దళిత సమాజ వర్గానికి చెందినటువంటి నాలాంటి వ్యక్తికి కోట్లాది రూపాయలు ఇచ్చిన నిజంగా దొరకనటువంటి రాజ్యసభ పదవి నాలాంటి వ్యక్తికి వారు నామినేట్ చేశారంటే ఇదే ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, దళితులు, బీసీలందరికీ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ గారి నాయకత్వంలో ఈ పేద వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఖచ్చితంగా ఆర్థిక రంగం కానీ, రాజకీయ రంగం కానీ, సామాజిక రంగం కానీ ఎన్నో రంగాల్లో ఇప్పటికే విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. కానీ ఈరోజు మాలాంటి ఇది నిజంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మేము విజయ డంకా మోగించి సార్వత్రిక ఎన్నికలకి ఒక నాందిగా దీన్ని మనం తీసుకుని సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకి 170 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో ఒక చరిత్ర నిజంగా సృష్టిస్తామని చెప్పి
మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఇలాంటి నాయకుడిని మళ్ళీ మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాయకులందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? లాస్ట్ ఎలక్షన్స్ లో మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారికి సీట్ ఇస్తానని చెప్పి ఆఖరికి కరకట్ట వరకు వచ్చిన తర్వాత కుటుంబంతో నీకు సీటు లేదు వెనక పొమ్మన్నాడు. ఆఖరికి ఆయన సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక ఆడిటర్ అయినటువంటి కనకమేడల రవీంద్ర కుమార్ని వారు రాజ్యసభ పంపించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకి ఆయన చేసినటువంటి అవమానం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. నేను ఒకటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను. తప్పనిసరిగా ఈ పేద వర్గాల్లో ఉన్నటువంటి మా దళితులు ఇలాంటి చంద్రబాబు నాయుడు నమ్మితే మనకి నట్టేట ముంచేస్తాడని చెప్పి ఈ యొక్క సమావేశం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా మా పెద్దలు చెప్పినటువంటి విధంగా మాకున్నటువంటి సంఖ్యాబలం ప్రకారం 3 సీట్లు 3 రాజ్యసభ మెంబర్లు గెలిచి తొందరలోనే రాజ్యసభలో మేము ప్రమాణం చేసేటువంటి రోజు అది తొందరలో ఉంది. దాని తర్వాత రాష్ట్రం అంతా మొత్తం తిరిగి ఈ వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మేమందరికీ కూడా మేము వివరించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సీట్లు గెలుచుకునేటువంటి విషయంలో మేము ముందుంటామని మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. అలానే జగనన్న గారి ఆశయాలకు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు.